అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం త్రివేణి గారి సంఘర్షణ అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. మీకు ఈ రచన మరియు నేను కథను చెప్పే విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తప్పకుండా తెలుపండి. ఇక జరిగిన కథలోకి. భర్తను కోల్పోయిన సునంద జీవితంతో రాజీ పడిపోవటానికి ప్రయత్నిస్తూ ఉంది. మళ్ళీ కాలేజీలో చేరి చదువును కొనసాగించడానికి పూనుకుంది. నిరాసక్తిగా బ్రతుకు భారంగా జీవిస్తున్న ఆమెను చూసి ఆమెకు మళ్ళీ పెళ్లి చేయాలన్న సంకల్పం అన్న సీతారాంకు కలుగుతుంది. ఇక 4వ భాగంలో కథ ఇలా ప్రారంభమవుతుంది. అమ్మా, నాకు మార్గం కనబడుతోంది, కానీ నువ్వు ఒప్పుకుంటావో లేదో. ఏమిటది? సునందకు ఇంకో పెళ్ళిందుకని చేయకూడదు. ఏమిటి, ఇంకో పెళ్ళే? అవునమ్మా, ఎందుకని చేయకూడదు? సునంద ఇంకా చిన్న పిల్ల, పిల్లలు లేరు. తను నలుగురిలా జీవిస్తే మంచిదేగా. కానీ నలుగురు ఏమంటారు? సరి, నలుగురు ఇప్పుడు తన దుఃఖాన్ని పోగొట్టగలరా? మగవాళ్ళు 2-3 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చును కదా. అలాంటప్పుడు ఆడది మళ్ళీ పెళ్లి చేసుకుంటేనే దానిలో తప్పే ఉంది. భార్య పోయినవాడు అన్ని సుఖాలను అనుభవించి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చును. ఆడది చేసుకుంటే తప్పేమిటి? తను ఓ రక్తమాంసాలున్న మనిషే కదా. సుందరమ్మ గారికి కొడుకు అభిప్రాయం నిజమేననిపించింది. మరి మీ నాన్నగారు ఏమంటారు? నాకు ఆయనదేం బెంగలేదమ్మా. నువ్వు ఒప్పుకుంటావో లేదో అని భయపడ్డాను. నువ్వు ఒప్పుకున్నాక నాన్నగారిని ఒప్పించడం కష్టమేం కాదు. కానీ సునంద, తనదే కొంచెం కష్టం. సునంద దగ్గర ఈ విషయం ఎత్తడానికి కూడా భయం నాకు. సునంద ఈ కాలపిల్ల, చదువుకున్నదే, సనాతన సంప్రదాయాలను లెక్క పెట్టదు. అయినా ఆమెతో ఈ విషయం చెప్పేంత ధైర్యం లేదు నాకు. సూక్ష్మంగా సూచిస్తే వద్దు. ఆమె ఏమన్నా అపార్థం చేసుకుంటే మరింత కష్టం. దమయంతి చేత చెప్పిస్తే అదేం బాగుండదు. నువ్వు, నేను, లేకపోతే నాన్నగారు, మనలోనే ఎవరైనా చెప్పాలి. పిల్లి మెడలో గంట కట్టేవారెవరు అన్నట్లుగా ఉంది మన పరిస్థితి. ఇప్పుడు అసలు ఈ మాటే ఎత్తొద్దు. పరీక్షల దగ్గరకు వచ్చే శ్రద్ధగా చదవని, తరువాత ఎప్పుడైనా వీళ్ళను బట్టి చెప్దాం. కొడుకు మాటల్ని సుందరమ్మ గారు అంగీకరించారు. పరీక్షలు దగ్గరకు రావడంతో తన బాధల్ని మరిచి శ్రద్ధగా చదువుకోవడానికి మొదలుపెట్టింది సునంద. దినకరుడికి అత్తయ్య మీద బోలెడు కోపం వచ్చింది. అత్తయ్య తనతో ఆడుకోకుండా ముప్పూటల చదవటాన్ని చూచి గొడవ పెట్టేవాడు. వాడిని ఓదార్చి గది నుండి బయటికి పంపేటప్పటికీ సునంద తల ప్రాణం తోకకొచ్చేది. పరీక్షలు అయిపోయాయి. పరీక్షలో పాస్ అవుతుందన్న నమ్మకం ఉంది. పాస్ అయ్యాక ఇంకేముంది, ఏదైనా హై స్కూల్లో ఉద్యోగానికి ప్రయత్నించాలి. అందుకు నిశ్చయించుకుంది సునంద. జీవితం గడపడాని కోసం ఉద్యోగం చేయనక్కర్లేకపోయినా సన్మార్గంలో కాలం గడపడానికి టీచర్ పని ఓ సాధనం. పని పాట లేకుండా ఇంట్లో కూర్చుని బాధపడ్డం కన్నా స్కూలుకు వెళ్ళి పాఠం చెప్పుకుని జీవితపు బాధల్ని మరవటం మంచిది కదూ. సునంద ఉద్యోగం చేయటానికి రావుగారు ఒప్పుకున్నా సుందరమ్మగారు ముందు ఒప్పుకోలేదు. సునంద కష్టపడి సంపాదించి ఎవరిని పోషించాలి? చూసిన వాళ్ళు ఏమంటారు? తినటానికి కట్టుకోవడానికి ఉన్నా కానీ కూతురు చేత ఉద్యోగం చేయిస్తున్నారేమిటా అని నవ్వరు అని వాదించారు ఆవిడ. తల్లి మాటలు విని సీతారాం, ఉద్యోగం చేయటం నీచమైన పనా అమ్మ? మన వైపున ఆడపిల్లలు ఉద్యోగం చేయటమే తప్పు అని ఎందుకు అనుకోవాలి? యూరోపియన్లలో సాధారణంగా ఏ ఆడది ఇంట్లో గోళ్లు గిల్లుకుంటూ కూర్చోదు. చదువు అయిపోగానే ప్రతి ఆడపిల్ల ఏదో ఒక ఉద్యోగంలో చేరి తన కాళ్ల మీద తాను నిలబడుతుంది. మన దేశంలో ఒక్క మగవాడి సంపాదన మీద 10 మంది బ్రతుకుతారు.
అందువల్లే పేదరికం తప్పదు మనకు. మనకేం లోటు? ఇప్పుడు పేదరికంతో బాధపడిపోవటం లేదు కదా మనం. దేవుడి దయ వల్ల అలాంటి బాధ మనకు లేదు. కానీ పని పాట లేకుండా, తన జీవితానికి ఏ ధ్యేయమన్నది లేకుండా సునంద కాలం ఎలా గడపాలి? నువ్వనేది నిజమేననుకో. ఉద్యోగంలో చేరితే నువ్వేమీ అడ్డు పెట్టకమ్మా. సునందను బాగా ప్రోత్సహించి ఈ పనిలో బాగా శ్రద్ధ తీసుకునేలా చూద్దాం. మీ ఇష్టం అన్నారు సుందరమ్మగారు. సునంద బీటీ పరీక్షలో పాస్ అయింది. సీతారాం చెల్లెలి పరీక్ష రిజల్ట్స్ చూసుకొని రావటానికి వెళ్ళాడు. అతని ఇంటికి వచ్చేటప్పటికి సునంద స్నానం చేసి తలదూవుకుంటోంది. సునంద, సునంద అంటూ హడావిడిగా పిలిచాడు. సెకండ్ క్లాస్ వచ్చింది సునంద, కంగ్రాట్స్ అంటూ మేడ మీదకి వచ్చాడు. పాస్ అయ్యాను కదా, ఒక పేపర్ అయితే పాడు చేశాను. టిఫిన్ ఎప్పుడు ఇప్పిస్తావు? టిఫిన్కి ఏమిటిలే, తాతతో చెబితే ఇప్పుడే కావాలన్నా తెచ్చిస్తారు. అలా వద్దు, చిన్నగా ఓ పార్టీ చేసి నీకు కావలసిన వాళ్ళందరినీ నువ్వు పిలువు, నాకు కావలసిన వాళ్ళని నేను పిలుస్తాను. ఏ బీటీ ఏం మహా పెద్ద పరీక్షని అంత గ్రాండ్గా పార్టీ ఇవ్వాలన్నయ్యా? నాకేం ఇష్టం లేదు బాబు, ఇంట్లోని వాళ్ళం మనం చాలు. అది కాదు సునంద, ఈ మధ్యనే నాకు ఒకరి పరిచయం అయింది. అదో రకమైన మనిషి. ఇంటికి రమ్మంటే వస్తానంటూనే ఉన్నాడు, కానీ రానే రాడు. ఇప్పుడు ఆయన ఎందుకని పిలవకూడదు? ఏం ఉద్యోగం చేస్తున్నారు ఆయన? ఆయన అడ్వకేటే. ఈ సంవత్సరమే లా పాస్ అయి వచ్చాడు. నేను జూనియర్గా పనిచేసిన వారి దగ్గరే ఆయన పని నేర్చుకున్నాడు. కానీ నాకెవరిని పిలవటం ఇష్టం లేదన్నయ్యా. నా ఇద్దరు ఫ్రెండ్స్ని నేను పిలుస్తాను, నీ ఫ్రెండ్స్ని నువ్వు పిలు. ఈ ఒక్కమారు. సునందకి ఇష్టం లేకపోయినా అన్నయ్య మాటను కాదనలేకపోయింది. మర్నాడు 4 గంటలకు టీ పార్టీ ఏర్పాటు చేశారు. సునంద తన స్నేహితురాలు మీనాక్షిని మాత్రం పిలిచింది. వసుమతి ఊళ్ళో లేదు. 3 గంటలకు సీతారాం సునంద దగ్గరకు వచ్చి, సునంద అంతా రెడీయేనా అని అడిగాడు. నువ్వు? నాదేముంది, నేనిప్పుడు రెడీగానే ఉన్నాను. సీతారాం చెల్లెలి వైపు చూశాడు. సునంద ఓ నూలు చీర కట్టుకొని ఉంది. సీతారాం మందలింపుగా, సునంద, ఇంటికొచ్చేవారి ముందు ఎలా ఉండాలో నేను నీకు చెప్పాలా? కొంచెం నీట్గా అన్నాడు. నీ మాట వినే వరకు ఊరుకోవు కదా. బాగా ముస్తాబావమని చెప్పటం లేదు, కానీ కొంచెం స్మార్ట్గా. సరేలే, స్మార్ట్గా డ్రెస్అప్ అవుతాను, కానీ నువ్వు కిందికి వెళ్ళు బాబు. సీతారాం కిందకు వెళ్ళిపోయాడు. సునంద తెల్లటి సిల్కు చీర, ఎర్రటి అంచు కొంగు ఉన్నది కట్టుకొని, ఎర్రటి బార్డర్ ఉన్న తెల్లటి సిల్క్ జాకెట్ వేసుకుంది. జడ వేసుకుని పూలు పెట్టుకుని బొట్టు పెట్టుకుంటున్నప్పుడు సీతారాం కింద నుండి, సునంద, నీ ఫ్రెండ్ అంటూ పిలిచాడు. సునంద తొందరగా మేడ దిగి వచ్చింది. మీనాక్షి సుందరమ్మ గారితో మాట్లాడుతోంది. దమయంతి టేబుల్ మీద గాజు గ్లాసులో నీళ్లు నింపి పెడుతోంది. దినకర్ దమయంతి కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. 4 గంటలకు సరిగ్గా సీతారాం స్నేహితులు వచ్చారు. తన స్నేహితుల్ని తల్లి, తండ్రి, భార్యకు పరిచయం చేసి సునందను పిలిచి వాళ్ళని పరిచయం చేశాడు. వీరు విజయేంద్ర. నమస్తే. ఈయనే శ్రీధర్. ఈ మధ్యనే వీరితో పరిచయం అయింది. ఈమె నా చెల్లెలు సునంద. నమస్తే. ఈమె నా చెల్లెలి స్నేహితురాలు మీనాక్షి. అందరి పరిచయం చేశాక నోట్లో వేలు పెట్టుకుని కొత్త వారిని ఆశ్చర్యంతో చూస్తున్న దినకరుణ్ణి ఎత్తుకుని పైకగరేసి మళ్ళీ పట్టుకుని, వీడు మా సంసార సామ్రాజ్యపు డిక్టేటర్ అన్నాడు. విజయేంద్ర నవ్వుతూ, డిక్టేటర్ మహాశయులకు నమస్కారం అన్నాడు. సీతారాం కొడుకు వైపుకు తిరిగి, నమస్తే చేయి బాబు అన్నాడు. డిక్టేటర్ మహాశయులు నమస్తే చెప్పే మూడ్లో లేకపోవటంతో సీతారాం నమస్కారం చేసి కొడుకు చేతిలో నారింజ పండు పెట్టి రంగడి చేతికిచ్చి బయటకు పంపాడు. టేబుల్కి ఒకవైపున రావు గారు, సుందరమ్మ గారు, దమయంతి, మీనాక్షి కూర్చున్నారు. ఇంకొక వైపున సీతారాం, శ్రీధర్, విజయేంద్ర కూర్చున్నారు. దమయంతి భర్త వైపు తిరిగి, సునంద అంది. ఆవిడ గారు ఇవాళ మనకు సర్వ్ చేస్తారు. సునంద లోపలికి వెళ్ళి తాత అమర్చిపెట్టిన ప్లేట్లను తీసుకుని వచ్చి అందరి ముందు పెట్టింది. మీరు కూర్చోవచ్చుగా అన్నాడు విజయేంద్ర. అవును, నువ్వు కూర్చో సునంద అన్నాడు సీతారాం. సునంద వదిన మీనాక్షిల మధ్య కూర్చుంది.
రావు గారు విజయేంద్ర ఏదో మాట్లాడుకుంటూ కూర్చున్నారు. సీతారాం అందరితోనూ మాట్లాడుతూ తింటున్నాడు. మీనాక్షి సంకోచంతో కూర్చోవడం చూసి, టిఫిన్ తినేటప్పుడు సిగ్గుపడకూడదు అన్నాడు. మీనాక్షికి సీతారాం వద్ద చనువు ఉన్నా అతని స్నేహితులు ఉండటం వల్లనే చాలా సిగ్గుపడింది. సీతారాంని తను చిన్నపిల్లగా ఉన్నప్పటి నుండి చూస్తూనే ఉండటం వల్ల అతను తమ ఇంట్లోని వాడేనన్న భావన మీనాక్షికి ఉంది. శ్రీధర్ కూడా మీనాక్షిలాగే మౌనం వహించాడు. ఇదేమిటి శ్రీధర్ అలా కూర్చున్నారు? సునంద, అతిథులు తింటున్నారో లేదో చూడటం నీ బాధ్యత. సునంద తల ఎత్తి మీనాక్షిని పలకరించింది. తన ఎదురుగుండా కూర్చున్న శ్రీధర్తో, సంకోచపడకండి, కేసరి భాత్ కావాలా తాత? కేసరి భాత్ తెండి అంది. శ్రీధర్ తల ఎత్తి సంకోచంతో, ఏమి వద్దు అన్నాడు. తాత అందరికీ వడ్డించి వెళ్ళిపోయాడు. కాఫీ టిఫిన్ అయ్యాక విజయేంద్ర సిగరెట్ ప్యాకెట్ తీసి ముందు రావు గారికి ఇవ్వబోయాడు. నాకొద్దు బాబు అన్నారు ఆయన. శ్రీధర్ కూడా సిగరెట్ వద్దన్నాడు. సీతారాం మాత్రం ఒక సిగరెట్ తీసుకుని థ్యాంక్స్ అని చెప్పి దమయంతి వైపు చూశాడు. అంతమంది ముందు భర్తనేమీ అనలేక ఊరుకుంది దమయంతి. ఆమెకు కోపం వచ్చిందని గ్రహించి, టేబుల్ మేనర్స్ కోసం తీసుకున్నాను, ఈ ఒక్కరోజు క్షమించు ప్లీజ్ అన్నాడు. విజయేంద్ర ఆశ్చర్యంతో, ఏమైంది ఇప్పుడు అన్నాడు. ఏం చెయ్యను బాబు, సిగరెట్ కాల్చకూడదని నా చేత ప్రామిస్ చేయించుకుంది. ఏదో దౌర్బల్యానికి లోనై ఒప్పుకున్నానప్పుడు. ఎందుకు ఆ మాట ఇచ్చానా అనిపిస్తోంది ఇప్పుడు. సిగరెట్టు ఊపిరితిత్తులను నాశనం చేస్తుందని ఆవిడ బాధ. ఒక్క సిగరెట్ వల్ల ఏమీ నష్టం ఉండదు కదా విజయ్. అవును, కానీ మీ శ్రీమతికి ఇష్టం లేనప్పుడు ఎందుకు తీసుకుంటారు? తీసుకున్నానుగా, పర్వాలేదులేండి అంటూ సిగరెట్టు ముట్టించాడు సీతారాం. రావు గారు సుందరమ్మ గారు లోపలికి వెళ్ళిపోయారు. సునంద కెళ్ళీలు తెచ్చి వదినకు మీనాక్షికి ఇచ్చి మిగిలిన మూడింటిని సీతారాం ముందు పెట్టింది. నువ్వే ఇవ్వమ్మా. సునంద విజయేంద్రకిచ్చి శ్రీధర్కి ఇవ్వబోతే, క్షమించండి నేను కిళ్ళీ వేసుకోను అన్నాడు. విజయేంద్ర, అవునమ్మా, వాడిని క్షమించండి, కిళ్ళీ వేసుకోడు, సిగరెట్టు ముట్టుకోడు, సినిమా చూడడు. సిగరెట్టు పీల్చని కిళ్ళీ వేసుకొని జీవితం ఏం జీవితం శ్రీధర్ అన్నారు. నాకు అలవాట్లేదు. తాత చాలా బాగా చుడతాడు, వేసుకొని చూడండి అంటూ అతడి ముందు కిళ్ళీ పెట్టింది. మౌనంగానే కిళ్ళీని నోట్లో వేసుకున్నాడు. కిళ్ళీ ఎలా ఉంది శ్రీధర్? బాగుంది. కొంచెంసేపు అందరూ మాట్లాడుతూ కూర్చున్నారు. తరువాత విజయేంద్ర లేచి, నాకొక అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి, మీ నాన్నగారేరి అన్నాడు. సీతారాం అతన్ని లోపలికి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళొస్తానని రావు గారితో చెప్పి బయటకొచ్చి సునందతో, మీరు పాస్ అవటం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి వెళ్ళిపోయాడు. సీతారాం అతడిని గేటు వరకు దిగబెట్టి రావడానికి వెళ్ళాడు. మీనాక్షి విజయేంద్ర కన్నా ముందే వెళ్ళిపోయింది. దమయంతి దినకర్ ఇంటికి రావటంతో వాడిని తీసుకుని మేడ ఎక్కింది. శ్రీధర్, సునంద మౌనంగా కూర్చున్నారు. శ్రీధర్ చాలా సంకోచ స్వభావుడు కావటం చేత అక్కడే ఉన్న ఒక పుస్తకాన్ని తిరగవేస్తూ కూర్చున్నాడు. ఇక ఆ మౌనాన్ని భరించలేక సునందే మాట్లాడింది. మీరు ఎల్ఎల్బి ఎక్కడ చదివారు? బొంబాయిలో. అన్నయ్య కూడా అక్కడే చదివాడు. అవునట, అలా అని ఆయనే ఓ రోజున చెప్పారు. మళ్ళీ మౌనం ఆవహించింది. సునంద మాటల కోసం వెతుక్కుంటుండగా సీతారాం లోపలికి వచ్చాడు. ఏమిటి శ్రీధర్ మౌనంగా కూర్చున్నారు? సునంద రాయినైనా మాట్లాడించేస్తుంది, అలాంటి మిమ్మల్ని ఇలా వదిలేయటం మీ పుణ్యం. నీకు ఏదో ఒకటి అనకపోతే తోచదా అన్నయ్య? మంచి మాటల్లోనే నన్ను ఓ రాతికే పోలుస్తున్నారు, కానివ్వండి, ఏం చేద్దాం అన్నాడు శ్రీధర్. ఇంకా ఇప్పుడు నయం సునంద. మొదట్లో శ్రీధర్ నోరు విప్పేవారే కాదు, అంతా నేనే మాట్లాడాల్సి వచ్చేది. ఎవరైనా ఒకరు మాట్లాడాలి, ఇద్దరూ మాట్లాడితే వినేవాళ్ళెవరు? నన్నే ఒక వాగుడ్డబ్బా అంటారు కదా. ఇక మీరు సునంద మాట్లాడితే ఏమంటారో? అంటానికే ఉంది, అప్పుడు కూడా వినే పాత్ర నాదే. సునంద కిలకిలమని నవ్వింది. అన్నయ్య, నిన్ను మాటల్లో ఓడించేవారే లేరనేదాన్ని, కానీ ఇప్పుడు నేనసలు మాట్లాడను. సీతారాం మాట్లాడి ఆఖరికి ఓడిపోతారంతే. మీరు నాకు విరుద్ధంగా ఎన్ని చెప్పినా
నాకన్నా మించిపోలేరనే అనుకుంటోంది సునంద. కావాలంటే దమయంతిని అడగండి. వదిన్ని పిలవనా అన్నయ్య అని అడిగింది సునంద. ఈరోజు వద్దు. నేను సిగరెట్టు కాల్చానన్న కోపం మీద ఉంది. నాకు విరుద్ధంగా మాట్లాడుతుంది ఈ రోజున. నేను చీర కానీ జాకెట్టు గుడ్డ కానీ తెచ్చిన రోజున అడగండి. మాటల మధ్యలో ఎంత టైం గడిచిపోయిందో గమనించలేదు వాళ్ళు. వారిలో సీతారాం ఎక్కువగా మాట్లాడాడు. శ్రీధర్, సునంద చాలా కొద్దిగా మాట్లాడారు. 7 గంటలు కొట్టగానే శ్రీధర్ ఇంటికి వెళ్ళడానికి లేచాడు. ఇక వెళ్తాను. మీకు పరిచయం అవ్వటం చాలా సంతోషకరమైన విషయం. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. మీరు ఇలాగే టీ పార్టీలు ఇస్తూ ఉంటే నేను వస్తుంటాను. సీతారాం శ్రీధర్ తలుపు దాకా వెళ్ళారు. సునంద టేబుల్ మీద ఉన్న కర్చీఫ్ని తీసుకుని అన్నయ్య అంది. ఇద్దరు వెనుదిరిగారు. కర్చీఫ్ మర్చిపోయారు. సీతారాం చెల్లెలి చేతి నుండి కర్చీఫ్ తీసుకుని శ్రీధర్కిచ్చాడు. హరే, మర్చిపోయాను అంటూ జేబులో దాన్ని పెట్టుకుని వెళ్ళిపోయాడు శ్రీధర్. అతడిని పంపి వచ్చాక సునంద అంది, మీ స్నేహితుడికి చాలా సిగ్గులా ఉంది. సిగ్గు లేదు, ఏమీ లేదు. బాగా పరిచయం అయ్యే వరకు అలా ఉంటాడంతే. తర్వాత చక్కగా మాట్లాడతాడు. చాలా మంచివాడు. విజయేంద్ర వచ్చారు కదా, ఆయన మంచివారే. కొంచెం దుడుకుగా మాట్లాడతారు కానీ స్వభావం మంచిది అని సీతారాం చెప్తుండగాని దమయంతి గదిలోకి వచ్చింది. ఆమె రావటాన్ని చూసి సీతారాం మళ్ళీ అన్నాడు, నా స్నేహితులందరూ మంచివారే కానీ అందులో ఒక్కరు మాత్రం కొంచెం చెడ్డవారు. నేను సిగరెట్టు కాలిస్తేనే ఇంత కోపం చేసుకుంటారని ముందే తెలిస్తే నేను అసలు పెళ్లి చేసుకునేవాడిని కాదు. దమయంతి చటుక్కున గదిలో నుండి బయటకు వెళ్ళిపోయింది. సునంద నవ్వుతూ, వదిన చాలా కోపంగా ఉన్నట్లుందన్నయ్యా అంది. దమయంతి కోపాన్ని మాయం చేయటం ఎంతసేపు? దినకరుణ్ణి, దమయంతిని ఒక్క నిమిషంలో నవ్వించగలను అంటూ భార్యను అనుసరించి మేడ మీదకి వెళ్ళాడు. వారిద్దరూ మళ్ళీ కిందకు దిగి వచ్చేటప్పటికి దమయంతి ముఖం ప్రసన్నంగా ఉంది. అన్నయ్య అన్నది నిజమే అనుకుంది సునంద. అయినా వదిన్ని ఏడిపించాలని? ఏం వదినా, అప్పుడే సంధి కుదిరిపోయిందా అంది చిలిపిగా. మరింకేం చేయమన్నావు సునంద? నేను కోపంగా ఉన్నప్పుడల్లా దీనంగా ముఖం పెట్టుకొని నా వెనకే తిరుగుతారు. అలా దీనంగా ఉంటే జాలేస్తుంది. అందుకని నన్ను నేనే సమాధానపరచుకోవాల్సి వస్తుంది అంతే. సునంద, నేను కాలేజీలో చదివేటప్పుడు మంచి నటున్నని పేరు సంపాదించిన విషయం చెప్పకు. చెబితే నాదంతా ఒట్టి నటనా అనుకోగలదు. దాన్ని మాత్రం రహస్యంగా ఉంచు అన్నాడు సీతారాం చెల్లెలతో. దీనమైన మీ ముఖాన్ని చూసి నేనేం కరిగిపోవటం లేదు. నా కోపం పోయిందని చెప్పే వరకు మీరు నన్నే పని చేసుకోవటానికి వదలరు. అందుకని అన్నా వదినల ప్రణయ కలహాన్ని చూసి నవ్వుతూ నిల్చుంది సునంద. భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉండే కాపురాలు చాలా అరుదుగా ఉంటాయి. భార్య సరిగ్గా ఉంటే భర్త సరిగ్గా ఉండడు, భర్త బాగుంటే భార్య సరిగ్గా ఉండదు. ఇద్దరూ సరిగ్గా ఉంటే తనలాగే ఎవరినో ఒకరిని పోగొట్టుకోవాలి. విధి మనుషులు సంతోషంగా ఉంటే చూసి ఓర్చుకోలేదేమో. అన్నా వదినల కాపురం లాంటి కాపురం 1000కి ఒక్కటుంటుంది. శేఖరం ఉండుంటే. సునంద ముఖంలో నవ్వు అంతరించిపోయింది. ఆమె మనస్సు శేఖర్ వద్దకు పోతూ ఉండగానే దీను వచ్చి సునంద చీర కుచ్చెళ్ళు పట్టుకొని అత్తయ్య అని పిలిచాడు. సునంద ఈ లోకంలోకి దిగివచ్చి వాడిని ఎత్తుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. సునంద మహారాణి హై స్కూల్లో ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టింది. ఇంకేదైనా ఊళ్ళో అయితే ఉద్యోగం దొరకటం సులభమే కానీ సుందరమ్మ గారు ఒప్పుకోలేదు. కొంచెం ఆలస్యంగా ఉద్యోగం దొరికినా పర్వాలేదు, దాన్ని మన కళ్ళెదురుగుండానే ఉండనివ్వండి అని ఖచ్చితంగా చెప్పేశారు ఆవిడ. సీతారాం కూడా చెల్లెల్ని ఒంటరిగా పరాయి ఊరికి పంపడానికి ఇష్టపడలేదు. యవ్వనంలో ఉన్న అందమైన ఆడపిల్లని ఒంటరిగా ఎక్కడికైనా పంపడం మంచిది కాదని తెలుసు అతనికి. రావు గారికి విద్యాశాఖలో బాగా తెలిసిన వారు కొంతమంది ఉన్నారు. వారి సహాయంతో హొళే నర్సీపురంలో చిక్కిన ఉద్యోగాన్ని రద్దు చేయించి మైసూర్లోనే మహారాణి హై స్కూల్లో ఉద్యోగం వచ్చేలా చేశారు. అది తాత్కాలికమైందే. ఏదో ఒక ఉద్యోగం, టెంపరీ అయినా పర్వాలేదు, ఆలస్యంగా ఖాయమైనా పర్వాలేదు.
అని రావుగారు విద్యాశాఖలో ఉన్న తమ స్నేహితులతో చెప్పారు. ఉద్యోగపు ఆర్డర్ వచ్చిన రోజున సునందకు ఒకే మారు భయము, సంతోషము రెండూ కలిగాయి. అంతమంది విద్యార్థినులకు చదువు చెప్పడం తన చేతనవుతుందా అని భయం, ఇక మీదట కాలక్షేపం ఎలారా అన్న సమస్య తొలగిపోయిందని సంతోషం కలిగాయి. స్కూలుకి ఆమె బయలుదేరిన మొదటి రోజు ఇంట్లో వాళ్ళందరికీ హడావిడిగానే ఉంది. సునంద రెడీ అయ్యి నోట్బుక్, పెన్సిలు తీసుకుని బయలుదేరబోతున్నప్పుడు శ్రీధర్ లోపలికి వచ్చాడు. అతడు కోర్టుకు వెళ్ళటానికి సిద్ధంగా కొన్ని కాగితాలు చేతిలో పట్టుకొని ఉన్నాడు. సునందను చూసి, నమస్తే, సీతారాం ఉన్నారా అని అడిగాడు. ఉన్నాడు, పిలుస్తాను, లోపలికి రండి అని చెప్పి సునంద అన్నయ్యను పిలిచింది. సీతారాం కూడా కోర్టుకు వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు. సునందకు మహారాణి హై స్కూల్లో ఉద్యోగం వచ్చింది శ్రీధర్. ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతుంది ఆమె. చాలా సంతోషం, మనకి ఇంకొక మారు టీ పార్టీ దొరుకుతుందన్నమాట. సీతారాం, మిమ్మల్ని మన లాయర్ గారు ఇప్పుడే పిలుచుకొని రమ్మన్నారు, అందుకే వచ్చాను. జట్కాలో సునందను స్కూలుకు దిగబెట్టి వెళ్దాం. ఇది మొదటి రోజు కూడా, ఏమంటారు? నాకే అభ్యంతరం లేదు అన్నాడు శ్రీధర్. మీకెందుకు శ్రమ, నేను వెళ్తాను అంది సునంద. దీనిలో శ్రమేముంది, నేనే జట్కాను పిలుస్తానుండండి అంటూ లేచాడు శ్రీధర్. వద్దు, రంగణ్ణి పంపుతాను నేను అంటూ సీతారాం బయటికి వెళ్ళాడు. మీకు కోర్టుకు ఆలస్యం అవుతుందేమో. మీలాగా మేము టైంకు సరిగ్గా వెళ్ళనక్కర్లేదుగా. మీరు ఏమేమి సబ్జెక్ట్స్ తీసుకుంటారు? అది మా స్కూల్కు వెళ్ళాక తెలుస్తుంది. ఎందుకో చాలా భయంగా ఉంది. అమ్మాయిల్ని కంట్రోల్ చేయగలనో లేదో అని అనుమానంగా ఉంది. ఇంతకే బెదిరిపోతున్నారా? బీటీకి వెళ్ళేటప్పుడు మీరు క్లాసులు తీసుకున్నారుగా. అయినా అప్పట్లా నిర్లక్ష్యంగా ఉండలేం కదా. ఒక్కో సెక్షన్లో 60-70 మంది అమ్మాయిలు ఉంటారు. అందరినీ అల్లరి చేయకుండా చూసుకోవటం ఎట్లా? అమ్మాయిలకి చాలా చనువు ఇవ్వకండి. అల్లరి చేస్తే కఠినంగా బయటకు పంపేయండి. మొట్టమొదటి రోజు అలసిచ్చారంటే నెత్తికెక్కుతారు వాళ్ళు. అలా అని క్లాస్లో చాలా స్ట్రిక్ట్గా ఉండకండి. పాఠం చెప్పేటప్పుడు పిట్ట కథలు అవి చెప్తూ ఉండండి. వాళ్ళకు కూడా సరదాగా ఉంటుంది. మీకు బాగా అనుభవం ఉన్నట్టుంది దీనిలో. నేనెప్పుడూ పాఠం చెప్పి ఎరగను, కానీ స్నేహితుడి అనుభవమే చెప్తున్నాను. అప్పుడప్పుడు అమ్మాయిలకు లేటెస్ట్ ఫ్యాషన్స్ మీద సలహాలు ఇవ్వండి. చాలా అలర్ట్ చేసే అమ్మాయిని లీడర్గా చేసేయండి. మీ సలహాలకు చాలా థ్యాంక్స్. సునంద, జట్కా వచ్చింది అని పిలిచాడు సీతారాం. ముగ్గురు జట్కా ఎక్కారు. సునందను మహారాణి హై స్కూల్ వద్ద దిగబెట్టి విష్ యూ సక్సెస్ అని చెప్పి సీతారాం, శ్రీధర్ వెళ్ళిపోయారు. 2 రోజులు అయ్యాక ఆమె అనుభవాన్ని తెలుసుకోవటానికి శ్రీధర్ వచ్చాడు. ఎలా ఉంది మీ ఉద్యోగం? అమ్మాయిల్ని కంట్రోల్ చేయగలుగుతున్నారా? అంతా మంచి పిల్లలు. ఒక అమ్మాయి చాలా అల్లరి చేస్తూ ఉంటే పిలిచి, నీ లంగా జాకెట్ చక్కగా ఉన్నాయి, ఎక్కడ కొన్నావు అని అడిగాను. ఆ రోజు నుండి అల్లరి చేయటం మానేసింది ఆ అమ్మాయి. ఇప్పుడు నా ఫేవరెట్ ఆమె. కొంచెం పొగిడితే చాలు, చక్కగా చెప్పిన మాట వింటారు. మీకు వశీకరణ విద్య వచ్చునేమో, లేకపోతే అమ్మాయిల్ని అదుపులో పెట్టడం చాలా కష్టమే. నాకేం వశీకరణ విద్య రాదు. సీతారాం దినకర్ని తీసుకుని గదిలోకి వచ్చాడు. శ్రీధర్ని చూసి, హలో శ్రీధర్, మీరు వచ్చి ఎంతసేపు అయింది అన్నాడు. 5 నిమిషాలు అయింది. స్కూల్కు వెళ్ళే మొదటి రోజు మీ చెల్లెలు చాలా నర్వస్గా ఫీల్ అయ్యారు కదా, ఎలా గెటాన్ అవుతున్నారో కనుక్కుందామని వచ్చాను. సీతారాం ముఖం సంతోషంతో వికసించింది. చెల్లెలి ఉద్యోగం విషయంలో శ్రీధర్ శ్రద్ధ తీసుకోవడం చూసి పొంగిపోయాడతను. 10 నిమిషాలుండి ఇక వెళ్తానంటూ బయలుదేరాడు శ్రీధర్. సీతారాం కూడా అతన్ని తలుపు వరకు పంపి రావటానికి లేచాడు. టేబుల్ పైన శ్రీధర్ తాళపు చెవుల గుత్తి పడి ఉంది. సునందతో మాట్లాడేటప్పుడు ఆ తాళాల గుత్తితో ఆడుకుంటూ కూర్చున్నాడు శ్రీధర్. అన్నయ్య, తాళం చెవుల గుత్తి అంటూ జ్ఞప్తికి తెచ్చింది సునంద. వెధవ మతిమరుపు అంటూ శ్రీధర్ వచ్చి తాళం చెవులు తీసుకుని వెళ్ళిపోయాడు. 2వ తేదీన 75 రూపాయల జీతం అందుకుంది సునంద. జీతం అందుకున్న రోజు సునంద పొంగిపోయింది. దీనిలో ప్రతి నయా పైసా తనే సంపాదించింది, తనే కష్టపడి సంపాదించింది.
గాలిలో తేలుతూనే ఇంటికి వచ్చింది. ఆ నోట్లు ఇంట్లో అందరికీ చూపింది. సీతారాంకు చూపితే, ఈ డబ్బంతా ఎలా ఖర్చు చేస్తావు అని అడిగాడు. నాకు కావలసిన వాళ్ళందరికీ ఏదో ఒకటి కొని తెస్తానన్నయ్య. బజారుకు వెళ్దాం రా అన్నయ్య. నాకు ఆఫీస్లో పనుందే, రేపు వెళ్దాం. ఇవాల్టి ఉత్సాహం రేపటికి చప్పగా చల్లారిపోతుందన్నయ్య. దమయంతిని తీసుకెళ్ళు. వదిన అమ్మ వంటింట్లో కూర్చున్నారు. ఏదో పెద్దగా పని పెట్టుకున్నట్టున్నారు ఇద్దరు. వచ్చినప్పుడే పిలిచాను. ఈరోజు వీలు పడదు అన్నారు. సీతారాం, శ్రీధర్ గొంతు వినిపించింది. సీతారాం గబగబా వెళ్ళి శ్రీధర్ను లోపలికి పిలుచుకొని వచ్చాడు. శ్రీధర్, మీకు ఇప్పుడు ఏమైనా పనుందా? అంత పెద్ద పనేం లేదు. నా చిన్న కోరిక ఒకటి తీరుస్తారా? ఏంటది? సునంద ఈరోజే మొదటి నెల జీతం అందుకుంది. దాన్ని తన ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టాలట. నాకు ఆఫీస్లో పనుంది. మీరు దయచేసి. హోహో, ఇంతే కదా, కానివ్వండి. ఇంకే, సునంద శ్రీధర్ వస్తారు. బజార్కి వెళ్ళి నీకేం కావాలో అంతా తీసుకో. సునంద ఒక క్షణం తల వంచుకొని నిలబడి తర్వాత తల ఎత్తి అలాగే అంది. దినకరుణ్ణి ముస్తాబ్ చేసి తీసుకుని బయలుదేరింది సునంద. దినకర్ జట్కాలో హలల్లా వెళ్ళడం అంటే ఎగిరి గంతేశాడు. 2 ఏళ్ల దినకర్ చక్కగా మాట్లాడేవాడు. జట్కాలో గుర్రం ఉన్న వైపే కూర్చుంటానని పట్టుబట్టాడు. దాంతో శ్రీధర్, సునంద ఒక్కవైపునే కూర్చోవలసి వచ్చింది. ప్రక్కనే కూర్చోవలసి వచ్చింది. సునంద ముందు కొంచెం సంకోచపడింది. అలా అని మగవాళ్లతో సునందకు మాట్లాడే అలవాటే లేదని కాదు. తను చిన్నపిల్లగా ఉన్నప్పటి నుండి సీతారాం స్నేహితులతో చక్కగా ఆడుకునేది. కానీ శ్రీధర్ పక్కనే కూర్చునేటప్పుడు ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది. శ్రీధర్ ఆమె స్కూలు విషయం ఏవేవో ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. సునంద అతడి వైపు చూడకుండా రోడ్డు వైపే చూస్తూ అతడి ప్రశ్నలకు జవాబిచ్చింది. శ్రీధర్ అంత దగ్గరగా ఉంటే తల ఎత్తి అతడి వైపు చూస్తూ మాట్లాడలేకపోయింది సునంద. దినకర్, మామయ్య, ఎక్కడికి వెళ్దాం అన్నాడు. సునంద మరింత తల వంచింది. దినకర్ సునందను అత్తయ్య అని పిలిచేవాడు. సీతారాంని నాన్న అని, తాతయ్యని తాత అని పిలిచేవాడు. మిగిలిన మగవాళ్ళంతా అతడికి మామయ్యలే. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చే విజయేంద్రను కూడా మామయ్య అనే పిలుస్తాడు. కానీ ఈరోజు శ్రీధర్ని మామయ్య అని పిలిచేటప్పటికీ సునంద సిగ్గుపడింది. జట్కాని బట్టల కొట్టు ముందు ఆపాడు. సునంద వదినకు వాయిల్ చీర, తల్లికి ఒక చీర తీసుకుంది. ఆట వస్తువులమ్మే కొట్లో దినకర్ కోరినవన్నీ కొనిపెట్టింది. దినకర్ ఆట వస్తువుల్ని చూసి ఎగిరి గంతులేశాడు. నీకేం కావాలో తీసుకో దీను అని చెప్పింది సునంద. దినకర్ అది కావాలి, ఇది కావాలి అని అంటూ రైలు, కారు, పడవ, ఏరోప్లేన్లని చూపాడు. వాడు చూసిన వాటినన్నిటినీ సరే తీసుకో బాబు అనేది. వాడు చూపిన వాటినన్నిటినీ సరే తీసుకో బాబు అనేది సునంద. శ్రీధర్ చేతులు కట్టుకుని మౌనంగా సునందను చూస్తూ నిల్చున్నాడు. దినకరుడి సంతోషాన్ని చూసి ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. వాడు చెప్పినవన్నీ తీసుకుని సునంద దినకరుడి వైపు తిరిగి, ఇవి చాలా బాబు అంది. అన్నాడు దినకర్. కొట్టువాడు ఆ ఆట వస్తువుల్ని ఒక అట్టపెట్టెలో ప్యాక్ చేసి ఇచ్చాడు. శ్రీధర్ ఆమె దగ్గరికి వచ్చి, నా చేతికి ఇవ్వండి, నేను తెస్తాను అన్నాడు. మీకు శ్రమ, పర్వాలేదు. సునంద శ్రీధరుడి చేతికి అట్టపెట్టెల్ని ఇచ్చింది. ముగ్గురు కొట్టు వదిలి బయటకొచ్చారు. ఆ పెట్టెల్ని జట్కాలో పెట్టి, ఇప్పుడెక్కడికి వెళ్దాం అన్నాడు. గొడుగులమ్మే కొట్టుకు వెళ్దాం. నిజం, గొడుగు లేకపోతే టీచర్లా కనిపించరు. గొడుగు నా కాదు అంటూ సునంద శ్రీధర్ వైపు తిరిగింది. అతడి కళ్ళు అంత పెద్దగా ఉన్నాయని అప్పుడే తెలిసింది సునందకు. అతడు తనకన్నా ఎంత పొడుగ్గా ఉన్నాడో తెలిసింది కూడా అప్పుడే. సునంద ఏదో తప్పు చేసిన దానిలా చటుక్కున ఇంకో వైపుకు తిరిగింది. శ్రీధర్ చిరునవ్వుతో, అయితే గొడుగు మరింకెవరికి అన్నాడు. నాన్నగారికి. ఆయన గొడుగు చాలా పాడైపోయింది. తండ్రి కోసం గొడుగు తీసుకుంది. సీతారాంకు ఏం తీసుకోవడమా అని ఆలోచిస్తూ నిలబడింది. ఆఖరికి శ్రీధర్ని అడిగింది, మీరు కూడా కోర్టుకు వెళ్ళేవారేగా, అన్నయ్యకేం తీసుకుంటే బాగుంటుందో చెప్పండి. సీతారాంకి లెదర్ బ్యాగ్ తీసుకోండి, కోర్టుకు తీసుకుని వెళ్ళటానికి బాగుంటుంది. సునంద 2 లెదర్ కేసులు తీసుకుంది. శ్రీధర్ ఆమె 2 కేసులు తీసుకోవడాన్ని చూసి సంశయంతో, రెండోది ఎవరికి అన్నాడు.
రెండోది ఇంకొకరికి. నేను తీసుకోను, ప్లీజ్ నాకొద్దు. మీరు వద్దని అనటానికి కూడా వీల్లేదు. మీరు తీసుకోవాల్సిందే. మీ ఇంట్లోని వారికి ఏమైనా ఇవ్వటం బాగానే ఉంటుంది, కానీ నేను పరాయి వాణ్ణి. నేనట్లా భావించడం లేదు. మీరు మా వారే. సునంద మామూలుగా ఆ మాట అయితే అంది, కానీ వెంటనే నాలిక కురుక్కుంది. అలా అయితే మీ ఇష్టం అన్నాడు శ్రీధర్. తాత కోసం 2 తువ్వాళ్ళు తీసుకుంది. జట్కా వాడికి ఇవ్వటానికి డబ్బు మిగిల్చారా? ఇంకా ఓ 6 అణాలు మిగిలే నా జీతంలో. మీకోసం ఏం తీసుకోలేదే? హో, మర్చిపోయాను. పోనివ్వండి, నాకేం వద్దు. అలా అయితే నేను మీకేమైనా కొంటాను, మీరు వద్దనకూడదు. వద్దు, నేను ఒప్పుకోను. అయితే ఈ లెదర్ కేస్ మీరే ఉంచుకోండి, నేను తీసుకోను. శ్రీధర్ బాధపడుతూ అన్నాడు. సునందకు ఏం మాట్లాడాలో తోచలేదు. ఒక్క క్షణం మౌనంగా ఉండి తర్వాత అంది, మీకెలా చెప్పాలో తోచడం లేదు. మీరేమీ చెప్పకండి అసలు. సరే, ఏం కొనిపెడతారో కొనిపెట్టండి. శ్రీధర్ ఆమె మాటలు విని సంతోషపడ్డాడు. దినకరుడి చేయి పట్టుకొని, పద దిను అన్నాడు. వ్యానిటీ బ్యాగ్ అమ్మే కొట్లో రకరకాల బ్యాగులు చూసి చివరికి హృదయపు ఆకారంలో ఉన్న బ్యాగ్ని ఎంచుకున్నాడు. ఆ బ్యాగ్ మీద ఓ పావురాల జంట ప్రణయం చిత్రించబడింది. శ్రీధర్ దాన్ని సెలెక్ట్ చేసి సునంద వైపు తిరిగాడు. సునంద చేతులు కట్టుకుని శ్రీధర్నే చూస్తూ నిల్చుంది. ఆమె పక్కలోనే దినకర్ బాల్ చేతిలో పట్టుకొని నిల్చున్నాడు. ఈ బ్యాగ్ బాగుందేమో చూడండి అంటూ శ్రీధర్ దగ్గరికి వచ్చి బ్యాగును చూపాడు. పావురాల ప్రణయమా? శ్రీధర్, సునంద ఇద్దరు ఆ చిత్రాన్నే పరీక్షగా చూశారు. సునంద ముఖం ఎర్రబడింది. తన చేత్తో ఆ బొమ్మను మూసి శ్రీధర్ ముఖం చూసింది. అతడు ఆమెనే పరీక్షించేలా చూసి, మీకు నచ్చలేదా అన్నాడు. మీకు నచ్చితే సరే అయితే దీన్ని తీసుకుందాం అంటూ డబ్బు చెల్లించాడు. ఆ కొట్టు నుండి బయటకు రాగానే శ్రీధర్ గడియారం చూసి, 7 గంటలైంది, ఇప్పుడెక్కడికి వెళ్దాం అన్నాడు. ఇంటికి వెళ్దాం. అత్తయ్య, బిళ్ళలు అన్నాడు దినకర్. దినకర్ తమతో ఉన్నాడన్న విషయం అప్పుడే గుర్తుకొచ్చింది ఇద్దరికీ కూడా. ఇంటికి రాగానే తాను తెచ్చిన వస్తువులన్నీ అందరికీ చూపెట్టింది. దినకరుడి కోసం కొన్న ఆట వస్తువుల్ని చూసి, రేపటి వరకు ఈ వస్తువులు ఇలాగే ఉంటే అది పుణ్యం, అన్నీ పాడు చేసేస్తాడంతే, వేస్ట్ అంది దమయంతి. సునంద తన కోసం తెచ్చిన చీరను మాత్రం మెచ్చుకుంది. లెదర్ కేస్ చూసి, పర్వాలేదు, నాకు కావాల్సిందానే తెచ్చావే అన్నాడు సీతారాం. మీ స్నేహితుల సలహా ప్రకారం తీసుకున్నా అంది సునంద శ్రీధర్ని చూపుతూ. నీకోసం ఏం తీసుకున్నావు సునంద? సీతారాం అడిగాడు. నేను అసలు మర్చిపోయాను నా విషయం, కానీ ఆయన వ్యానిటీ బ్యాగ్ కొనిచ్చారు. నేను లెదర్ కేస్ ఇచ్చిన దానికి బదులు అంటూ సునంద ఆ బ్యాగ్ని అన్నయ్యకు చూపింది. బ్యాగ్ పైనున్న బొమ్మ చూసి సీతారాం తనలో తానే నవ్వుకున్నాడు. ఎందుకన్నయ్యా నవ్వుతున్నావు? బాగలేదా? నాకేమో బాగానే ఉంది. శ్రీధర్ తన లెదర్ కేస్ తీసుకుని ఇంటికి బయలుదేరాడు. కానీ తాను కొన్న కూరగాయల సంచి మర్చిపోయాడు. మీ కూరగాయలు అతడికి గుర్తు చేసింది. తలుపు వరకు వెళ్ళిన శ్రీధర్ వెనక్కి తిరిగి వచ్చి సంచి తీసుకుని పోయాడు. సునంద 5th ఫారం క్లాస్కి పాఠం చెప్తూ ఉంది. ఇంగ్లీష్ పద్యం చెప్తూ ఉండగా 3 బెంచిలో కూర్చుని తన పాఠం వినకుండా ఏదో రాసుకుంటూ కూర్చుంది ఓ పిల్ల. తన గొంతు చించుకుపోయేలా కష్టపడి పాఠం చెప్తుంటే ఆ అమ్మాయి పాఠం వినకుండా తన పనేదో తాను చేసుకుని పోవటాన్ని చూసి సునందకు కోపం వచ్చింది. కొంచెం గట్టిగా, సురమ్మ, నీ పుస్తకం తీసుకునిరా అంది. సురమ్మ లేచి నిల్చుంది. ఇలారా. ఆ అమ్మాయి నేరస్తురాలిలా తల వంచుకుని దగ్గరకొచ్చింది. నేను పాఠం చెప్తుంటే నువ్వేం చేస్తున్నావు? ఏది ఆ పుస్తకం? ఇలాతే. సురమ్మ ఆ పుస్తకాన్ని తన వీపు వెనక దాచుకుంది. సునంద సురమ్మ చేతి నుండి ఆ పుస్తకాన్ని లాక్కుంది. సురమ్మ ఆ పుస్తకం మీద ఓ అమ్మాయి బొమ్మ వేసింది. సునంద కోపంతో ఆ కాగితాన్ని చింపివేయబోయింది. అంతలోగా ఇంకొక మారు ఆ బొమ్మను చూసింది. సునంద ఆశ్చర్యపోయింది. ఆ బొమ్మ తనదే. తనను ఒక్కమారు చూసిన వారు ఆ బొమ్మ ఎవరిదో
సులభంగా గుర్తించవచ్చును. కళ్ళు, ముక్కు, పెదవుల దగ్గర ఉన్న పుట్టుమచ్చ అన్నీ గమనించి ఒక్కటి వదలకుండా వేసిందా అమ్మాయి. రేఖలు సున్నితంగా లేవు, నిజమే, ఇంకా కొంచెం సాధన కావాలి అనేలా ఉన్నాయి. అయినా 14 ఏళ్ల సురమ ఎంత బాగా వేసిందా బొమ్మను. మంచి శిక్షణ, ప్రోత్సాహం దొరికితే మంచి చిత్రకారిణి అవుతుంది. సునంద ముఖంలో కాఠిన్యం అంతరించింది. సురమ వైపు చూసింది. ఆ అమ్మాయి తల వంచుకుని నిలబడింది. సునంద అన్నది, ఇంటర్వెల్లో నన్ను కలుసుకో, అంతవరకు ఇది నా దగ్గరే ఉండని. సురమ అలాగే టీచర్ అంది. ఇంటర్వెల్లో సురమ స్టాఫ్ రూమ్ తలుపు దగ్గరకు వచ్చి నిల్చుంది. సునంద బయటకొచ్చి ఆ చెట్టు నీడలో కూర్చుందాం పదా అంది. ఇద్దరూ చెట్టు కింద కూర్చున్నారు. సునందే మొదట మాట్లాడింది. సురమ, అలా క్లాస్లో కూర్చుని బొమ్మలు వేయకూడదమ్మా. నువ్వు పాఠం వినకపోతే పాస్ కావడం కష్టం. నువ్వు ఫెయిల్ అయితే మీ అమ్మ నాన్న బాధపడతారు. నీకు బొమ్మలు వేసుకోవాలని ఉంటే ఇంటి దగ్గర వేసుకో. సురమ నెమ్మదిగా అంది. ఇంట్లో బొమ్మలు వేసుకుంటే అమ్మా నాన్న కొడతారు టీచర్. ఇంట్లో నేను బొమ్మలు వేస్తున్నానో చదువుకుంటున్నానోనని 10 మార్లు పరీక్ష చేస్తుంటారు. అందువల్ల నేను స్కూల్లో బొమ్మలు వేసుకుంటాను. ఇంట్లో బొమ్మలు వేసుకుంటే ఎందుకు కొడతారు? మా నాన్నగారికి నేను బాగా చదివి డాక్టర్ కావాలని ఆశగా ఉంది. కానీ నీకు డాక్టర్ కావడం ఇష్టం లేదా? నాకు బొమ్మలు వేసుకోవటమే ఇష్టం. కానీ మా అమ్మ నాన్న నన్ను బాగా చదివి డాక్టర్ అవ్వమంటారు. కానీ నాకు బొమ్మలు వేయకపోతే అదో రకంగా ఉంటుంది. అంటే పరీక్షల టైంకి పోర్షన్ పూర్తి కాకపోతే మీకు అదో రకంగా ఉండదు, నాకు అలాగే ఉంటుంది. మంచి తెలివైన పిల్ల అనుకుంది సునంద. ఒకే రోజులో ఈ బొమ్మంతా వేసావా సురమ్మ? లేదు టీచర్, 3 రోజులుగా మీ పీరియడ్లో నేను మీ బొమ్మే వేస్తున్నాను. మీ మొహం చూడటం, బొమ్మ వేయటం, చూడటం, బొమ్మ వేయటం, ఇదే పని నాకు. ఇంకా ఎవరెవరి బొమ్మలు వేశావు? రంగమణి, వనజ? అందరివి వేయలేదు. వసంతలక్ష్మి, విజయ? అదే కొందరివే వేశావు. మిగిలిన వారి బొమ్మలు ఎందుకు వేయలేదు? సురమ మొదట సిగ్గుపడింది చెప్పటానికి. సునంద మరీ బలవంత పెడితే, చూడటానికి బాగుండే టీచర్ల బొమ్మలు మాత్రమే వేశాను అంది. 14 ఏళ్లకే సౌందర్య జ్ఞానం వచ్చింది అమ్మాయికి. అందంగా ఉండే దాని నుండి చూపు మరల్చుకోలేను. సురమ అలా చెప్తుంటే ఆమె కళ్ళు ఆరాధించేలా సునంద మొహాన్నే చూస్తున్నాయి. ఆ చిన్నపిల్ల చూపు ముందు ప్రియుడి చూపులను ఎదుర్కోలేక తల వంచుకునే కన్నెపిల్లలా తల వంచుకుంది సునంద. సురమ కళ్ళల్లో ఎంతటి దాహం ఉంది, ఎంతటి తీక్షణత! ఆ అమ్మాయిలో దాగి ఉన్న కళను తల్లిదండ్రులు నాశనం చేస్తున్నారేమోనని సునందకు విచారం కలిగింది. సురమ, నేను మీ అమ్మా నాన్నలతో మాట్లాడాలి. రేపు సాయంకాలం స్కూల్ వదిలేక మీ ఇంటికి వస్తే ఉంటారేమో కనుక్కుంటావా? అలాగే టీచర్, రేపు సాయంకాలం నేనే మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఈ బొమ్మ నాకు ఇస్తావా? అలాగే, కానీ మీది ఇంకో బొమ్మ వేయటానికి నాకు పర్మిషన్ ఇవ్వాలి. నువ్వు ఏమైనా బొమ్మలు వేయటం మాత్రం మానేయకు సురమ. సురమ పుస్తకంలో ఆ కాగితాన్ని చింపి సునంద చేతికిచ్చి వెళ్ళిపోయింది. మర్నాడు సురమ సునందను తమ ఇంటికి పిలుచుకొని వెళ్ళింది. సురమ తల్లిదండ్రులు ఆమెను ఆహ్వానించారు. సురమ, టిఫిన్ తీసుకురమ్మా అని తల్లి సురమను వంటింట్లోకి పంపారు. సురమ కనుమరుగవగానే సునంద ఆ బొమ్మను తీసి సురమ తండ్రి చేతికిచ్చి, ఇది ఎలా ఉంది అని అడిగింది. ఆ బొమ్మను పరిశీలనగా చూసి తర్వాత సునంద వైపు తిరిగి, మీ బొమ్మ కదూ, బాగా వచ్చింది. సురమ వేసింది దాన్ని. సురమ అంటూ ఆశ్చర్యపోయారు వారు. అవును, సురమ క్లాసులో బొమ్మలు వేసుకుంటూ కూర్చుంటుంది. ఆ అమ్మాయికి పాఠాల్లో ఆసక్తి లేదు. ఇంట్లో వేస్తే చెయ్యి విరగ్గొడతానని బెదిరించాను. అందుకని. మీరు చేస్తున్న పొరపాటదే. మీరు ప్రోత్సహిస్తే తను మంచి చిత్రకారునవుతుంది. మీరు ఖచ్చితంగా బొమ్మలు వేయకూడదని ఆంక్ష పెడితే మీకు భయపడి క్లాసులో బొమ్మలు వేస్తూ ఉంది. దీనివల్ల పిల్లలకి మనమే దొంగతనం నేర్పినట్టు కాలేదు. సురమ డాక్టర్ కావాలని మా ఆశ.
మీకు ఆశగా ఉంది కానీ ఆమెకు లేదు. మరి బలవంతంగా మీ ఆశలను ఆమె పైన రుద్దటం న్యాయమా చెప్పండి? మీరు బలవంత పెట్టి ఆమెను డాక్టర్గా చేయగలరు, కానీ ఆమె వృత్తిలో ఆసక్తి వహించకుండా చెడ్డ పేరు తెచ్చుకోవచ్చు. అలా కాకుండా సురమకు దేనిలో ఆసక్తి ఉందో దాన్నే మీరు ప్రోత్సహించండి. ఆమె మార్గానికే ఆమెను వదిలేయమన్నారా? నిరాశతో అడిగారు సురమ నాన్నగారు. అది మంచి పని. రేపటి నుండి సురమ ఇంట్లో బొమ్మలు వేస్తే తిట్టకండి, బాగుంది అని ప్రోత్సహించండి. మంచి కళాకారుల వద్ద చిత్రకళను అభ్యసించేలా చెయ్యండి. మీరు ఇంట్లో బాగా ప్రోత్సహిస్తే స్కూల్లో పాఠాల విషయంలో కూడా శ్రద్ధ వహిస్తుంది. సురమ్మ టిఫిన్ తెచ్చి సునందకిచ్చింది. నేనిక వస్తాను. నేను చెప్పానని మాత్రం ఏమనుకోకండి. సునంద ఇంటికి వచ్చేటప్పటికి బాగా చీకటి పడింది. గేటు దగ్గరకు వచ్చేటప్పటికి ఓ పురుష కంఠం వినబడి ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఎందుకిలా అవుతోంది అని 1000 మార్లు తన్ను తానే ప్రశ్నించుకుంది. సీతారాం, శ్రీధర్, దమయంతి పేకాట ఆడుతూ కూర్చుని ఉన్నారు. ఎందుకు సునంద ఇంత ఆలస్యమైంది అని సీతారాం అడిగాడు. సునంద అంతా వివరించి పుస్తకంలో నుండి సురమ వేసిన బొమ్మ తీసి సీతారాం చేతికిచ్చింది. అందరూ ఆ బొమ్మను చూసి ఆశ్చర్యపడ్డారు. ఆ పిల్ల తండ్రికి చెప్పి చాలా మంచి పనిచేసావు, ఇక ముందైనా ప్రోత్సాహమిస్తారేమో చూడాలి. అందరూ టీచర్ల బొమ్మలు వేసిందా అమ్మాయి? సీతారాం చెల్లెల్ని ప్రశ్నించాడు. లేదు, నాది, వసంతలక్ష్మిది, విజయ్ది మాత్రమే వేసిందట. అదే సునంద సిగ్గుపడింది. పుస్తకంలోని కాగితాలు అనవసరంగా తిప్పుతూ ఒకమారు శ్రీధర్ని చూసి మళ్ళీ తల వంచుకుంది. తన వైపే ఎందుకలా చూడాలతడు? చూడటానికి ఇంకేం లేదా? మరి బాగుండేవాళ్ళ బొమ్మలు మాత్రమే వేస్తుందట. ఆ మాటకు ముగ్గురు నవ్వారు. పర్వాలేదు, ఆ అమ్మాయికి సెన్స్ ఆఫ్ బ్యూటీ ఉంది అన్నాడు శ్రీధర్. ఏం సెన్సో ఏమిటో అంటూ సునంద మాట మార్చడానికి ప్రయత్నించింది. కార్డ్స్ ఆడదాం, వస్తావా? సీతారాం చెల్లెల్ని పిలిచాడు. అమ్మయ్య, బ్రతికాను. ఇద్దరమే ఆడటానికి విసుగ్గా ఉంది. సునంద వచ్చే వరకు ఆడుదూగాని రమ్మని వీళ్ళు ఆక్కుని వచ్చారు నన్ను. ఇక నేను వెళ్తాను తల్లి అంటూ దమయంతి లోపలికి వెళ్ళింది. సునంద ఆమె స్థానంలో కూర్చుంది. శ్రీధర్ ప్రతి ఆటలోనూ ఓడిపోతున్నాడు. ఆట మీద మనసుంచి ఆడితేగా. చేతిలో కార్డ్స్ ఉన్న చూపు ఇంకెక్కడో. ఆట అయిపోయాక శ్రీధర్ ఇంటికి వెళ్ళటానికి లేచాడు. సునంద టేబుల్ క్రింద కుర్చీ మీద ఎక్కడుందోనని తన చిత్రం కోసం వెతుకుతోంది. అన్నయ్య, నా బొమ్మేది? నాకు తెలీదే. శ్రీధర్ తన జేబులో వెతికి ఆమె బొమ్మను తీసి మర్చిపోయి నా జేబులో పెట్టుకున్నా అంటూ టేబుల్ మీద ఆ బొమ్మను పెట్టడానికి వంగాడు. సునంద అతడి ఉంగరాల జుత్తునే చూస్తోంది. అక్కడ పెట్టాక లేచి, చూడండి అక్కడే పెట్టాను, తరువాత దొంగిలించానని ఆరోపించకండి అన్నాడు శ్రీధర్. అతడి కళ్ళు విశాలంగా ఉండడమే కాకుండా మెరుస్తున్నాయి అనుకుంది సునంద. అతడి మాటకు ఇప్పుడు దొంగిలించి తీసుకుని వెళ్ళబోయారే అంది. మర్చిపోయి తీసుకుంటే దాన్ని దొంగతనం అనే అనరు. మీ లా కూడా అలాగే ఉంటుందాయే? ఇంకా మీ వాగ్వాదం పూర్తి కాలేదా? సీతారాం మధ్యలో అడిగాడు. శ్రీధర్ మధురంగా నవ్వుతూ సునంద వైపు చూసి వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు తనను చూసి ఎందుకలా నవ్వాలతను? ఆ నవ్వుకు అర్థమేమిటి? నేను వెళ్ళనా, వెళ్ళక తప్పదా అని ఆ నవ్వు ఆమెను ప్రశ్నించింది. అలా అడిగితే తను మాత్రం ఏమని చెప్తుంది? సీతారాం శ్రీధర్ని పంపి వచ్చేటప్పటికి కూడా సునంద అలాగే నిల్చునుంది. సునంద ఉలిక్కిపడింది. ఓ, నువ్వేనా? మరి ఇంకెవరనుకున్నావు? ఏంటి ఆలోచిస్తున్నావు సునంద? ఏం లేదన్నయ్య అంటూ తన ముఖం అన్నయ్యకు కనిపించనీయకుండా తల వంచుకొని మేడ ఎక్కింది. గదిలోకి వెళ్ళి తలుపులు బిగించుకొని మంచం మీద పడి ఏడ్చింది. ఆమె హృదయంలో సుడిగాలి, విప్లవం, ఎన్నో భావాలు ప్రళయ నృత్యం చేశాయి. పెద్ద దెబ్బతిన్న దానిలా
అవమానితురాలిలా ఏదో జరగరానిది జరిగిపోయినట్టుగా వెక్కి వెక్కి ఏడ్చింది. దినకర్ తలుపు తడుతూ అత్తయ్యా అని పిలిచాడు. సునంద లేచి తలుపు తెరిచింది. దినకర్ లోపలికొచ్చాడు. దినకర్ని గట్టిగా పట్టుకుని కింద కూర్చొని, నన్నేం చేయమన్నావు దిను, నన్నేం చేయమన్నావు? వాడు తెల్లబోయి నిల్చున్నాడు. సునంద లేచి నిల్చొని కన్నీరు తుడుచుకొని, నేను వస్తున్నా కానీ నువ్వు వెళ్ళిపో అంది. దినకర్ కిందకి వెళ్ళిపోయాడు. సునంద మళ్ళీ తన ఆలోచనల్లో మునిగిపోయింది. అతడు ఎందుకలా చూడాలి, ఎందుకలా నవ్వాలి? తను ఏ విధంగా కూడా అతన్ని ప్రోత్సహించలేదుగా. సునంద ఆత్మ పరిశీలన చేసుకుంది. అతడిని ప్రోత్సహించే మాట, ఒక్క మాట కూడా తనెప్పుడూ పలకలేదు. ఇంతైనా తను చూసిన వెంటనే అతడి ముఖం వికసించేది. సీతారాం కొరకు అతడు వచ్చినా కానీ ఇంకెవరి కోసమో అతడి కళ్ళు వెతికేవి. తనకు తెలీదా? అతడు ఎవరి కోసం వస్తున్నాడో తనకు తెలుసు. కానీ రమ్మని తనెప్పుడూ చెప్పలేదు అతనికి. అయినా అతడు వస్తున్నాడు. అతన్ని మాటల ద్వారా ప్రోత్సహించకపోతేనే మనస్సులో మెదిలే భావాలను మాటల ద్వారానే తెలపాలా? తను నోరు మెదపకపోతేనే కళ్ళు కలుసుకొని మాట్లాడుకునేవి. అతడి కంఠస్వరం వినగానే తన శరీరం పులకరించేది. అతన్ని చూడగానే గుండె వేగంగా కొట్టుకునేది. కళ్ళు కలుసుకోగానే తన కళ్ళు భారంతో క్రిందికి వాలిపోయేవి. అతన్ని చూడగానే ముఖమంతా ఎర్రబడేది. అవును, నిజమే. కానీ ఎందుకలా కావాలి? ఎందుకు? సునంద అంటూ దమయంతి పిలిచింది. సునంద తన ఆలోచనల్లో నుండి మేలుకొని క్రిందకు వెళ్ళింది. ఇక్కడితో త్రివేణి గారి రచన సంఘర్షణ 4వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.